ప్రీమియమ్స్ అనేవి రెగ్యులర్గా పే చేయాలని మనం కస్టమర్స్ అందరికీ చెప్తూ ఉంటాం. ఏజెంట్స్ ఈ విషయాన్ని కస్టమర్స్కి తెలియజేయడం వారి బాధ్యత. క్వార్టర్లీ మోడ్ కానీ, హాఫ్ ఇయర్లీ మోడ్ కానీ, ఇయర్లీ మోడ్ కానీ, మంత్లీ మోడ్ కానీ ఏదైనా సరే ఇన్సూరెన్స్ అనేది చేసుకున్నప్పుడు ఆ పేమెంట్, ప్రీమియం యొక్క పేమెంట్ అనేది టైంకి చేసుకోవటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒకవేళ కనుక ఆ పేమెంట్స్ అనేవి టైంకి చేసుకోలేకపోయిన సమయంలో మన ఎల్ఐసి కార్పొరేషన్ కూడా కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని ఒక గ్రేస్ పీరియడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ గ్రేస్ పీరియడ్ అనేది 30 రోజులుగా కేటాయించింది. ఈ 30 రోజుల గ్రేస్ పీరియడ్ అనేది క్వార్టర్లీ మోడ్కి కానీ, హాఫ్ ఇయర్లీ మోడ్కి కానీ, ఇయర్లీ మోడ్లో కానీ ప్రీమియం పేమెంట్ చేసే పాలసీస్కి వర్తిస్తుంది. అదే కనుక మంత్లీ పేమెంట్స్ శాలరీ సేవింగ్ స్కీమ్ ద్వారా కానీ, నాచ్ ద్వారా కానీ చేసేవారికైతే ఈ గ్రేస్ పీరియడ్ 15 రోజుల వరకు ఉంది. ఈ గ్రేస్ పీరియడ్ టైంలో కూడా అనుకోకుండా ఒకవేళ కనుక కస్టమర్ కనుక ఏదైనా సంభవించి మృతి చెందినచో అతనికి ఈ గ్రేస్ పీరియడ్ సమయంలో కూడా ఎంతైతే సమ్ అష్యూర్డ్ అనేది కవర్ చేయాలని పాలసీ తీసుకున్నారో అంత అమౌంట్ని కూడా వారి యొక్క అకౌంట్లో ఫార్మాలిటీస్, పాలసీ ఫామ్స్, క్లెయిమ్స్ అన్నీ చేశాక డిపాజిట్ చేయడం, నామినీ యొక్క అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. కస్టమర్ అనేవారు పాలసీ అనేది తీసుకోవడానికి కారణం వారి పిల్లల పై చదువుల గురించి కానీ, లేకపోతే వారి పిల్లలు ఎదిగినప్పుడు వారి పిల్లల పెళ్ళిళ్ళకి కానీ, లేకపోతే వారు రిటైర్ అయ్యాక పెన్షన్ కోసం కానీ, వారి లైఫ్ స్టైల్ మెయింటైన్ అవ్వటం గురించి కానీ పాలసీ తీసుకొని ఉండుంటారు. సో ఎల్ఐసి కార్పొరేషన్ కూడా కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని వారికి వీలైనంత సహాయం చేయాలనే ఆలోచనలో ఉంటుంది. సో ఈ కస్టమర్ అనేవారు రెగ్యులర్గా ప్రీమియం అనేది పే చేస్తూ ఉండి అనుకోని కారణాల వల్ల కనుక ఒకవేళ పాలసీ ప్రీమియం అనేది తర్వాత కట్టడం ఆపేసినట్టయితే వారు గనక కనీసం 2 సంవత్సరాలు పాలసీ తీసుకున్నప్పటి నుంచి 2 సంవత్సరాలు కనీసం గనక పాలసీ ప్రీమియం రెగ్యులర్గా పే చేసినట్టయితే వారి టర్మ్లో ఆ 2 సంవత్సరాల ప్రీమియంకి సంబంధించినంతగా సమ్ అష్యూర్డ్ అనే దాన్ని తగ్గించబడుతుంది. అంటే ఉదాహరణకు రాజు అనేవారు గనక 1 కోటి రూపాయలకి ఎల్ఐసి కార్పొరేషన్ కింద ఒక పాలసీ తీసుకున్నారనుకోండి, వారు టర్మ్ 20 సంవత్సరాలు పెట్టుకున్నారనుకోండి, అందులో కనుక వారు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పాలసీ ప్రీమియం కట్టారు, తర్వాత అనుకోని కారణాల వల్ల కట్టలేకపోయినప్పుడు వారి సమ్ అష్యూర్డ్ అనేది 1 కోటి రూపాయల్లో 20 సంవత్సరాల టర్మ్కి 1 కోటి రూపాయలు పెట్టుకున్నారు కాబట్టి 2 సంవత్సరాలు ప్రీమియం పే చేశారు కాబట్టి వారి సమ్ అష్యూర్డ్ అనేది 1 కోటి రూపాయల నుంచి 10 లక్షలకి తగ్గించబడుతుంది. ఇది 10 లక్షలు ఎలా వచ్చిందంటే 20 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కట్టారు కాబట్టి అంటే 10వ వంతు. సో 1 కోటి రూపాయల సమ్ అష్యూర్డ్లో కూడా వారికి కనీసం 10 లక్షల సమ్ అష్యూర్డ్కి పాలసీ అనేది సమ్ అష్యూర్డ్ కింద కార్పొరేషన్ కన్సిడర్ చేసి వారికి సహాయం చేస్తుంది. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అంటే పాలసీ దారుని యొక్క రిస్క్ అనేది ట్రాన్స్ఫర్ చేయటం, వారు యొక్క రిస్క్ని ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో కార్పొరేషన్కి కస్టమర్కి మధ్యలో ఒక నమ్మకం అనేదాన్ని ఖచ్చితంగా మెయింటైన్ చేసినప్పుడే ఎవరికైనా లాభం కలుగుతూ ఉంటుంది. సో ఇన్సూరెన్స్ అనేది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. సో కస్టమర్ కనుక పాలసీ ప్రపోజల్ ఫిల్ చేసేటప్పుడు సెక్షన్ 45 ఆఫ్ ద ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 ప్రకారం వారు గనక ఏమైనా తప్పుడు సమాచారాన్ని ఇచ్చినా కానీ, లేకపోతే రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చినా కానీ, వారికి ఏమైనా జబ్బులు ఉన్నా కానీ ఆ విషయాన్ని తెలియజేయకపోయినా కానీ, వారు ఆ పని చేసింది తర్వాత గనక క్లెయిమ్ సమయంలో తెలిసినట్టయితే వారి క్లెయిమ్ అనేదాన్ని పూర్తిగా రిజెక్ట్ చేసే హక్కు ఎల్ఐసి కార్పొరేషన్కి ఉంది.
కస్టమర్ కనుక ఎల్ఐసి కార్పొరేషన్ దగ్గర ఒక పాలసీ తీసుకొని ఉన్నట్టయితే, వారు కనుక వారి ప్రీమియంని రెగ్యులర్గా పే చేస్తూ ఉన్నట్టయితే, పాలసీ కమెన్స్మెంట్ డేట్ నుంచి 1 సంవత్సరం తర్వాత ఎప్పుడైనా అనుకోని కారణాల వల్ల మానసిక చికాకుతో కానీ వేరే ఏ కారణాలతో అయినా వారు కనుక సూసైడ్ చేసుకున్నట్టయితే, వారికి కనీసం 1 సంవత్సరం పాలసీ తీసుకున్న తర్వాత మాత్రమే సూసైడ్ చేసుకున్న పాలసీస్కి కూడా కార్పొరేషన్ క్లెయిమ్ ఇస్తుంది. ఒకవేళ కనుక పాలసీ తీసుకొని ఉన్న మొదటి సంవత్సరం లోపలే కనుక ఏ కారణం చేతనైనా కస్టమర్ కనుక సూసైడ్ చేసుకున్నట్టయితే, వారికి పాలసీ కింద సమ్ అష్యూర్డ్ కింద చేసుకున్న అమౌంట్ అనేది కార్పొరేషన్ నుంచి అందదు. సో కనీసం 1 సంవత్సరం కమెన్స్మెంట్ అయిన తర్వాత నుంచి మాత్రమే సూసైడ్ చేసుకున్న కేసెస్లో కార్పొరేషన్ అనేది క్లెయిమ్ ఇవ్వడానికి సహకరిస్తూ ఉంటుంది. ఒక పాలసీ అనేది ప్రీమియం అనేది 2 సంవత్సరాలు కనీసం కట్టిన తర్వాతే దానికి సరెండర్ వాల్యూ అనేది ప్రారంభమవుతుంది. ఈ సరెండర్ వాల్యూ అనేది పాలసీ టర్మ్ పైన, తర్వాత ఏ పాలసీ ఇయర్లో పాలసీని సరెండర్ చేసేస్తున్నారు కార్పొరేషన్కి అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఈ గ్యారంటీడ్ సరెండర్ వాల్యూ అనేది ఆల్రెడీ కస్టమర్ పే చేసిన ప్రీమియంలలో రైడర్కి పే చేసిన దాన్ని కట్ చేసుకొని, తర్వాత అండర్ రైటర్ డెసిషన్ కింద ఏమైనా హెల్త్ ఎక్స్ట్రా కానీ ఏజ్ ఎక్స్ట్రా కింద కానీ కట్టిన పైసల్ని కూడా కట్ చేసుకొని, తర్వాత జిఎస్టీ పై కూడా కట్ చేసుకొని, ఆ మిగతా అమౌంట్ ఎంతైతే ప్రీమియమ్స్ పే చేశారో ఆ టోటల్ ప్రీమియమ్స్ వాటికి ఎన్ని సంవత్సరాల తర్వాత అయితే ఈ పాలసీని తిరిగి కార్పొరేషన్కి సరెండర్ చేయబోతున్నారో దానికి ఒక సరెండర్ వాల్యూ ఫ్యాక్టర్, గ్యారంటీడ్ సరెండర్ వాల్యూ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. దాంతో మల్టిప్లై చేసి ఆ వచ్చిన అమౌంట్ని కస్టమర్కి తిరిగి ఇవ్వబడుతుంది. ఎల్ఐసి కార్పొరేషను కస్టమర్కి సహాయం చేయడానికి వారు గనక శాలరీ సేవింగ్ స్కీమ్ ఎస్ఎస్ఎస్ కింద తీసుకున్నట్టయితే వారు కట్టే ప్రీమియంలో 5% రిబేట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎంప్లాయర్ పే చేస్తూ ఉంటారు. మీ శాలరీలో కట్ అయి కార్పొరేషన్కి వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు కనుక మీరు పనిచేసే ప్లేస్ నుంచి బంద్ చేసినప్పుడు కానీ, లేకపోతే మీ పై అధికారి కనుక మిమ్మల్ని జాబ్లోంచి తొలగించినప్పుడు కానీ, మరి ఏ కారణాలతో అయితే మీరు జాబ్ కనుక వదిలేసినట్టయితే ఆ ఇన్ఫర్మేషన్ అనేదాన్ని కార్పొరేషన్కి వెంటనే ఇంటిమేట్ చేయాల్సి ఉంటుంది. అలా చేసినప్పుడు కార్పొరేషన్ అనేది మీరు ఎప్పటి వరకు అయితే ఆ శాలరీ సేవింగ్ స్కీమ్ వరకు ఉన్నారో అప్పటి వరకు ఆ 5% రిబేట్ని కంటిన్యూ చేసి, వన్స్ మీరు ఆ శాలరీ సేవింగ్ స్కీమ్ అర్హతని కోల్పోయారు కాబట్టి ఆ కార్పొరేషన్తో టైఅప్ అయిన దాన్ని ఎంప్లాయ్మెంట్ సేవింగ్ స్కీమ్ కింద రాదు సమయాల్లో ఆ 5% రిబేట్ కాకుండా ఎక్స్ట్రా ప్రీమియం అనేది మీరు కట్టినచో మీ పాలసీ అనేది కంటిన్యూ చేయబడుతుంది. జనరల్గా పాలసీ అనేది కమెన్స్మెంట్ టైంలోనే ప్రీమియం ఎప్పుడైతే ఫస్ట్ ప్రీమియం కడతారో అప్పుడే నామినేషన్ అనేది చేయటానికి ప్రపోజల్లో ఒక కాలం ఉంటుంది. అక్కడ కనుక మీరు నామినేషన్ కింద మెన్షన్ చేసినట్టయితే మీకు వచ్చే పాలసీ బాండ్లో కూడా క్లియర్ కట్గా నామినేషన్ అనేది మెన్షన్ అయి ఉంటుంది. ఒకవేళ కనుక మీరు ఆ సమయంలో కనుక నామినేషన్ అనేది చేయకున్నట్టయితే, తర్వాత కనుక మీరు నామినేషన్ చేయదలుచుకున్నట్టయితే ఆ నామినేషన్కి సంబంధించిన ఫామ్స్ని ఫిల్ చేసి క్లియర్గా ఎవరి పేరు మీద నామినేషన్ చేయాలనుకుంటున్నారో అనేది కార్పొరేషన్లో సబ్మిట్ చేస్తే వారు పాలసీపై ఎండార్స్ చేసి మీకు ఇస్తారు.
ఒకవేళ కనుక మీరు కనుక నామినేషన్ని ఒకరి పేరు పెట్టి తర్వాత మార్చుకోవాలన్నా, క్యాన్సిలేషన్ చేసుకోవాలన్నా, ఏదైనా సరే ఈ నామినేషన్ అనేది చేసే హక్కు పూర్తిగా లైఫ్ ఎష్యూర్డ్కే ఉంటుంది. అంటే ఎవరి పేరు మీద అయితే ఇన్సూరెన్స్ తీసుకొనబడిందో వారికి మాత్రమే ఈ నామినేషన్ చేసే హక్కు కల్పించబడింది. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి కింద నామినేషన్ ఫెసిలిటీ అనేది పూర్తిగా లైఫ్ ఎష్యూర్డ్ చేతిలోనే ఉంటుంది. సో లైఫ్ ఎష్యూర్డ్ తనకిష్టమైన వారి పేరుని నామినేట్ చేసుకోవచ్చు కదా అని తన ఫ్రెండ్ పేరు వేరే ఎవరి పేరు నామినేషన్ చేయడానికి అవకాశం లేదు. నామినేషన్ అనేది వారికి దగ్గరి రక్త సంబంధం కలిగిన వారైనా అయి ఉండాలి. తల్లి పేరు కానీ, తండ్రి పేరు కానీ, లేకపోతే భార్య పేరు కానీ, పిల్లల పేరు కానీ ఎవరో ఒకరి పేరు మాత్రమే పెట్టడానికి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎవరూ లేనప్పుడు వారి చెల్లెల పేరు కానీ, అన్నగారి పేరు కానీ, అక్కల పేరు కానీ పెట్టడానికి కార్పొరేషన్ అనేది అవకాశం ఇస్తూ ఉంటుంది. కానీ ఎవరి పేరు నామినేషన్ చేసినప్పటికీ వారి పూర్తి వివరాలు, వారి పేరు, వారి డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కుదిరితే ఆధార్ కార్డు కూడా ఒక జిరాక్స్ కాపీ అనేది సబ్మిట్ చేయవలసి అవసరం వస్తూ ఉంటుంది. ఒకవేళ కనుక ఆ సక్సెసివ్ నామినేషన్ అంటే ఒకరికంటే ఎక్కువగా నామినేషన్ ఉన్నప్పుడు దాన్ని సక్సెసివ్ నామినేషన్ అంటారు. ఈ సక్సెసివ్ నామినేషన్లో 1, 2, 3, 4 అలా పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ఎవరి పేరు అయితే నామినీ చేస్తామో వారు ఉన్నంత వరకు వారికే నామినీ కింద, వారు లేని పక్షంలో రెండో వారికి నామినీ కింద, వారు కూడా లేని సమయంలో మూడో వారు నామినీ కింద తీసుకొనబడతారు. సో మీరు రాసిన ఆర్డర్ ప్రకారమే వారికి నామినీ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయబడుతుంది. ఇన్ కేస్ మీరు కనుక నామినేషన్ చేసేటప్పుడు మీ పిల్లల పేరు మీద నామినేషన్ చేసినట్టయితే వారు కనుక మైనర్ అయినప్పుడు మీరు అపాయింటీని కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది ప్రపోజల్ ఫామ్లో. ఈ అపాయింటీ అనేవారు పిల్లలు మైనర్ నుంచి మేజర్ అయ్యేంత వరకు కూడా ఈ పాలసీకి సంబంధించినదంతా కూడా ఇన్ కేస్ ఆఫ్ లైఫ్ ఎష్యూర్డ్ డెత్ అయినప్పుడు ఆ మనీని ఆ నామినీకి ప్రొవైడ్ చేయడానికి అపాయింట్ చేయబడిన వారు అన్నట్టు. సో వారి పేరు కూడా, వారి వయసు కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఈ నామినేషన్ అనేది కనుక పాలసీ తీసుకునే టైంలోనే కనుక మెన్షన్ చేస్తే పాలసీ తీసుకున్న రోజునే డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కింద తీసుకుంటారు. అదే కనుక నామినీ అనేది కనుక చేంజ్ చేయాల్సి వచ్చిన సందర్భంలో, అంటే పెళ్లి కాకముందు తల్లితో తండ్రితో పెట్టి పెళ్ళయ్యాక భార్యది పిల్లలదిగా మార్చే టైంలో కానీ అలా ఏ కారణాల చేత అయినా నామినీ మార్చినప్పుడు మళ్ళీ నామినీ చేంజ్ చేసినప్పుడు ఆ రోజు డేట్ని డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్గా కార్పొరేషన్ కన్సిడర్ చేస్తుంది. సో తర్వాత చేసిన నామినేషన్కి సంబంధించిన డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ పేపర్ని మీ పాలసీ బాండ్తో పాటు జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిన అవకాశం ఎంతగానో ఉంది. సో అది పూర్తిగా లైఫ్ ఎష్యూర్డ్ చూసుకోవాల్సిన బాధ్యత. పాలసీ హోల్డర్ కనుక పాలసీ తీసుకున్న తర్వాత కనీసం 3 సంవత్సరాలు ప్రీమియం పూర్తిగా కట్టినట్లయితే, ఆ తర్వాత ఏ కారణంలో చేత అయినా ప్రీమియం కట్టలేకపోయినట్టయితే ఈ ప్రీమియం కట్టడం ఆపినప్పటి నుంచి మొదటి 6 నెలలలో కనుక ఏ కారణం చేతనైనా పాలసీ హోల్డర్ మరణించినట్టయితే వారు కట్టవలసిన ప్రీమియం విత్ ఇంట్రెస్ట్ కట్ చేసుకొని మిగతా సమ్ అష్యూర్డ్ ప్లస్ బెనిఫిట్స్ అన్నీ కలిపి కార్పొరేషన్ అనేది నామినీకి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అదే కనుక పాలసీ హోల్డర్ కనుక 5 సంవత్సరాలు ప్రీమియమ్స్ మొత్తం కట్టి ఉన్నట్టయితే, కట్టిన తర్వాత పాలసీ కనుక ఒకవేళ ల్యాబ్స్ అయినట్టయితే ఈ ల్యాబ్స్ అవ్వటానికి ప్రీమియం ఫస్ట్ టైం పే చేయండి ఉంటుంది కదా, 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే వాడు ఫస్ట్ టైం ప్రీమియం పే చేయలేదో అప్పటి నుంచి 12 నెలల లోపు గనక అనుకోని సంఘటన వల్ల పాలసీ హోల్డర్ మరణించినట్టయితే అప్పుడు కూడా
వారికి సంబంధించిన నామినీకి ఈ ప్రీమియం విత్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఆ అమౌంట్ని డిడక్ట్ చేసి మిగతా సమ్ అష్యూర్డ్ అమౌంట్ అంతా కూడా నామినీకి ఇవ్వడానికి కార్పొరేషన్ సహాయపడుతుంది. కార్పొరేషన్కి మొదటిసారి ప్రీమియం కట్టినప్పటి నుంచి పాలసీ బాండ్ అనేది కార్పొరేషన్కి కస్టమర్కి మధ్య ఒకటి కాంట్రాక్ట్ అనే దానిలాగా రాయబడుతుంది. సో ఈ కాంట్రాక్ట్ ప్రకారం ప్రీమియం కట్టినన్ని రోజులు కస్టమర్కి ఇన్సూరెన్స్ కవర్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత కార్పొరేషన్కి ఉంటుంది. కానీ ఈ ప్రీమియం అనేది కట్టనప్పుడు కాంట్రాక్ట్ అనేది బ్రేక్ అయినట్టుగా తీసుకుంటాం. సో ఆ కండిషన్ని రివైవల్ అంటారు. ఒకవేళ కనుక ఆ పాలసీని కనుక మళ్ళీ పేమెంట్స్ చేసుకుంటూ రెగ్యులర్గా మెయింటైన్ చేసుకునేటట్టయితే కార్పొరేషన్ వారికి ఒక అవకాశం ఇస్తుంది, రివైవల్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఈ రివైవల్స్ అనేవి 4 రకాలుగా ఉంటాయి. మొదటిది ఆర్డినరీ రివైవల్. ఈ ఆర్డినరీ రివైవల్ అనేది మనం ప్రతి సంవత్సరం పాలసీ ప్రీమియం కట్టవలసిన సమయానికి కట్టవలసి ఉంటుంది. కట్టవలసిన సమయం నుంచి 6 నెలల లోపల కనుక ప్రీమియం కనుక పే చేయనప్పటికీ కూడా కార్పొరేషన్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ప్రొవైడ్ చేయడానికి చూస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఈ మొదటి 6 నెలలలో పాలసీ ప్రీమియంకి వేరే ఏ పేపర్ స్టేట్మెంట్స్ తీసుకోకుండా కేవలం ఆ ప్రీమియంకి పడే ఇంట్రెస్ట్ కలుపుకొని మొత్తం కలిపి పే చేసినట్టయితే పాలసీ హోల్డర్కి పాలసీ కవర్ అనేది కంటిన్యూ చేయబడుతుంది. దీన్ని ఆర్డినరీ రివైవల్ అంటారు. ఒకసారి పాలసీ ప్రీమియం కట్టవలసిన సమయం నుంచి 6 నెలలు దాటిన తర్వాత ఆ పాలసీ ప్రీమియం అనేది పే చేయని సందర్భంలో పాలసీ ల్యాప్స్ అయినట్టే లెక్క. సో ఈ పాలసీ ల్యాప్స్ అయిన పాలసీని రివైవల్ చేసుకోవడానికి ఇంకో పద్ధతి ఉంటుంది. అది రివైవల్ ఆన్ నాన్ మెడికల్ బేసిస్. అంటే మీరు తీసుకున్న సమ్ అష్యూర్డ్ ప్రకారం అది కనుక నాన్ మెడికల్ బేసిస్ కవర్ క్రైటీరియా కింద ఉండే అమౌంట్ లోపల కనుక ఉండి ఉన్నట్టయితే మీకు DGH డిక్లరేషన్ ఆఫ్ గుడ్ హెల్త్ అనే ఫామ్ని మీరు ఫిల్ చేసి కార్పొరేషన్కి సబ్మిట్ చేస్తే మీ పాలసీ అనేది రివైవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని రివైవల్ ఆన్ నాన్ మెడికల్ బేసిస్ అంటారు. ఇది 6 నెలల తర్వాత నుంచి ప్రీమియం కట్టాల్సిన టైం నుంచి 6 నెలల తర్వాత అయ్యేదాన్ని రివైవల్ ఆన్ నాన్ మెడికల్ బేసిస్ అంటారు. పాలసీ ప్రీమియం అనేది కట్టవలసిన టైం నుంచి 6 నెలలు వరకు పాలసీ ప్రీమియం విత్ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తుంది కార్పొరేషన్. అది దాటిన తర్వాత డిక్లరేషన్ ఆఫ్ గుడ్ హెల్త్ ద్వారా కూడా నాన్ మెడికల్ బేసిస్ కింద రివైవ్ చేయడం ఇది రెండవ పద్ధతి. ఇక మూడవ పద్ధతి ఏంటంటే మీ సమ్ అష్యూర్డ్ కనుక చాలా ఎక్కువ ఉన్నట్టయితే డిక్లరేషన్ ఆఫ్ గుడ్ హెల్త్ ఒకటే సరిపోదు. దీంతో పాటుగా కార్పొరేషన్ చెప్పిన మెడికల్ టెస్ట్ అనేవి మీ సొంత ఖర్చులతో పెట్టుకొని పరీక్షలు చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆ పరీక్షలు సబ్మిట్ చేసి మీ కట్టవలసిన ప్రీమియంని విత్ ఇంట్రెస్ట్ కట్టినట్టయితే మీ పాలసీ అప్పుడు కూడా రివైవ్ చేయబడుతుంది. దీన్ని రివైవల్ ఆన్ మెడికల్ బేసిస్ అంటారు. ఈ 3 పద్ధతులే కాకుండా 4వ పద్ధతి అంటే కార్పొరేషన్ అనేది కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని వారికి ఎప్పుడూ సహాయం చేయాలని చూస్తూ ఉంటుంది. వారి పైసలు వారికి వెనక్కి వచ్చేటట్టు, అలాగే ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇవ్వటం ద్వారా వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలనే సదుద్దేశంతో స్పెషల్ రివైవల్ స్కీమ్స్ కింద 6 నెలలకు ఒకసారో సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒక స్పెసిఫైడ్ టైంలో స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్ని లాంచ్ చేస్తుంది. ఆ టైంలో కూడా మీ పాలసీస్ కనుక 5 సంవత్సరాల లోపల ఏవైనా ల్యాప్స్ అయి ఉంటే ఈ స్పెషల్ రివైవల్ స్కీమ్ కింద చెప్పే రూల్స్ ప్రకారం మీ పాలసీని రివైవ్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా రివైవల్ బై ఇన్స్టాల్మెంట్ అంటే మీరు కనుక పాలసీని ల్యాప్స్ అయిపోయింది, రివైవ్ చేసుకోవాలనుకుంటున్నారు, కానీ మీ దగ్గర
అంత అమౌంట్ లేదనుకోండి, అప్పుడు కూడా మీరు పాలసీని రివైవ్ చేసుకోవచ్చు. అలా చేసుకునే విధానాన్ని రివైవల్ బై ఇన్స్టాల్మెంట్ అంటారు. ఇది కాకుండా లోన్ కమ్ రివైవల్ అంటే మీరు పాలసీ తీసుకున్నప్పటి నుంచి కనీసం 3 సంవత్సరాలు ప్రీమియం అనేది రెగ్యులర్గా కట్టినప్పుడు మీకు సరెండర్ వాల్యూ అనేది మీ పాలసీ బాండ్కి వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని కార్పొరేషను మీ పాలసీ బాండ్ని తీసుకొని మీరు కట్టిన ప్రీమియంకి తగ్గట్టుగా కొంచెం లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ లోన్తో కూడా మీ పాలసీ అనేదాన్ని మీరు రివైవ్ చేసుకోవచ్చు. దీన్ని లోన్ కమ్ రివైవల్ అంటారు. ఈ 3 పద్ధతులే కాకుండా 4వ పద్ధతి సర్వైవల్ బెనిఫిట్ కమ్ రివైవల్ అంటారు. అంటే మనీ బ్యాక్ పాలసీల్లో కానీ న్యూ మనీ బ్యాక్ పాలసీలో కానీ ఒక నిర్దిష్ట సమయం తర్వాత మీకు సర్వైవల్ బెనిఫిట్ కింద మీరు తీసుకున్న పాలసీ బాండ్కి సంబంధించి అమౌంట్ కొంచెం కార్పొరేషన్ మీ అకౌంట్లో డిపాజిట్ చేస్తూ ఉంటుంది. దాన్ని సర్వైవల్ బెనిఫిట్ అంటారు. మీరు కనుక సర్వైవల్ బెనిఫిట్ అనే అవకాశం మీ పాలసీకి ఉన్నట్టయితే, అదే సమయంలో మీరు పాలసీ రివైవల్ చేసుకున్నట్టయితే మీకు రావాల్సిన సర్వైవల్ బెనిఫిట్ కింద వచ్చే అమౌంట్లో ఈ పాలసీ ప్రీమియం విత్ ఇంట్రెస్ట్ని పట్టుకొని మిగతా అమౌంట్ని మీ అకౌంట్లో కార్పొరేషన్ డిపాజిట్ చేస్తుంది. దీన్ని సర్వైవల్ బెనిఫిట్ కమ్ రివైవల్ అంటారు.